Good afternoon, officers. How are you all? So, welcome back for the short videos, important schemes, special schemes which are very important for future. ఆ దృష్టిలో పెట్టుకొని today's ఖతర్నాక్ టాపిక్ is very important for Indian economy, environment, everything. అన్నిటికీ చాలా యూస్ఫుల్ అయిన టాపిక్ వేస్ట్ టు వెల్త్ మిషన్. వేస్ట్ నుంచి వెల్త్ ఎట్లా క్రియేట్ చేస్తారు? వేస్ట్ టు వెల్త్ మిషన్ చాలా ఇంపార్టెంట్. చాలా డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసాం దీని మీద. మన ఎస్డిజి గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ కావడానికి, ఎండిజి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ రీచ్ కావడానికి, ఇండియా పెట్టుకున్న పర్సనల్ టార్గెట్స్ నెట్ జీరో ఎమిషన్స్ని కంట్రోల్ చేయడానికి, ఆ టార్గెట్స్ అన్ని రీచ్ కావాలంటే ఇండియాలో ఉన్న చెత్త అంతా మార్చుకుని ఆ చెత్తని వెల్త్గా తయారు చేయాలి. సో దట్ ఇండియన్ ఎకానమీకి పైసలు ఎక్కువ వస్తాయి. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో ఈరోజు టాపిక్ వేస్ట్ టు వెల్త్ మిషన్. అసలు ఒక లుక్ వేద్దాం దీని మీద. బిఫోర్ వీ స్టార్ట్, ప్లీజ్ రిమెంబర్ ఫౌండేషన్ బ్యాచ్ స్టార్టింగ్ ఆన్ May 26th. యూజ్ ద కోడ్ ఎస్పీ లైవ్. ఎస్పీ అంటే షమంత్ పైడికొండల, మై గుడ్ నేమ్. ఈ కోడ్ వాడండి, ఖతర్నాక్ కన్సెషన్ తీసుకోండి. 15 to 20% కన్సెషన్ ఇప్పిస్తాను. ఫీ 1,20,000 నార్మల్గా. యూ యూజ్ దిస్ కోడ్, you will get 15 to 20,000 concession. Use this beautiful opportunity because it will reduce the burden on your parents. లేదా ఆ డబ్బులు తీసుకెళ్ళి మంచిగా పెన్నీ స్టాక్స్ లాంటివి ఏమైనా కొనుక్కుని రెడీగా పెట్టుకోండి. 5 years 6 years డౌన్ అయినా డబుల్ త్రిపుల్ 5 times 6 times అవుతాయి. అట్లాంటి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీ ఫైనాన్షియల్గా కూడా మీరు సెక్యూర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మీరు కాబోయే ఆఫీసర్స్ కాబట్టి ఈ మాత్రం ప్లానింగ్ మనకు ఉండాలి. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ May 26th should be your starting date of your successful journey with Shriram IAS Hyderabad. And if you have any doubts, you can call 8121191985. Call them, tell your name, tell this code SP Life, Shamanth Paidikondala Life. Cheppandi SP Life ani cheppandi. Get a beautiful concession for yourself. So moving on to the topic for today, waste to wealth management mission. సో వేస్ట్ టు వెల్త్ మిషన్ అసలు ఏంటి? మిషన్ ఏంటిది? ఆబ్జెక్టివ్స్ ఏంటి? ద మిషన్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ వేస్ట్ ఇంటూ వాల్యుబుల్ రీసోర్సెస్ విత్ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్. సో ఇక్కడ చూడండి, వేస్ట్ కలెక్ట్ చేస్తారు, ప్లాంట్లో ప్రాసెస్ చేస్తారు, తీసుకుని మళ్ళీ ఎన్వైరన్మెంట్లో వేస్తారు. దానివల్ల ఫ్యూయల్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నిటిని కన్వర్ట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన వేస్ట్ని కలెక్ట్ చేసుకుని ప్లాంట్కి పంపించి ప్రాసెస్ చేసి అన్నిటికీ ఇక్కడ ఫ్యూయల్కి వాడుకోవచ్చు, గ్యాస్కి వాడుకోవచ్చు, ఇంటికి, అండ్ ఎలక్ట్రిసిటీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఆర్ సింప్లిఫైడ్ డయాగ్రామ్ ఫర్ ఎనీ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్. యు ఆర్ కన్వర్టింగ్ చెత్త ఇంటూ మంచి, యు ఆర్ కన్వర్టింగ్ వేస్ట్ ఇంటూ వెల్త్, యు ఆర్ కన్వర్టింగ్ వేస్ట్ ఇంటూ మనీ, అండ్ యు ఆర్ కన్వర్టింగ్ వేస్ట్ విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి వేస్ట్, యు ఆర్ మేకింగ్ ఇట్ వెరీ యూస్ఫుల్. దానికి చాలా తెలివి కావాలి, అది మన దగ్గర ఉంది, మనం వాడుకుందాం. సో దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మ్స్ ద వేస్ట్ ఇంటూ వాల్యుబుల్ రీసోర్సెస్. దానివల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ భయంకరంగా జరుగుతుంది. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇన్ సర్క్యులర్ ఎకానమీ. సో దిస్ ఇస్ ద మెయిన్ మోటో. హౌ డూ యూ ఇంప్లిమెంట్ ఇట్ అండ్ వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఇట్ ఒకసారి చూద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మంచిగా అవుతాయి, స్టార్టప్స్ బాగుంటాయి, అండ్ అర్బన్ బాడీస్ని భయంకరంగా క్లీన్ చేయొచ్చు. దానివల్ల వాట్ ఆర్ ద మేజర్ సైంటిఫిక్ ప్రాసెసెస్ వీఆర్ యూజింగ్? వన్ ఈజ్ బయోరెమిడియేషన్, ఎనర్జీ జనరేషన్, అండ్ లార్జ్ స్కేల్ వేస్ట్ మేనేజ్మెంట్ లైక్ landfill reclamation. These are the major scientific things that we are putting down so that waste gets converted into beautiful money. That is the whole game. So అసలు ఏంటిది? వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్? ఫాస్ట్గా చూద్దాం. అసలు ఫస్ట్ మనకి అసలు వేస్ట్ ఏమేమి ఉన్నాయి, చెత్త అంటే ఏంటి, దాంట్లో రకాలేంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్స్. సో అందుకే ఒక సింపుల్ టేబుల్ ఇచ్చాను మీకు, సో దట్ ఎనీ న్యూ కమర్ who's preparing for UPSC will understand what are the different wastes they have to deal with. Tomorrow రేపొద్దున IAS ఆఫీసర్ అయిన తర్వాత you will have to deal with lot of things like this. So you have to educate the public over there. అలాంటివన్నీ చేయాలంటే ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఆ నాలెడ్జ్ని సింప్లిఫైడ్ ఫామ్లో మీకు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది.
It will be very, very useful. So just take a jot on all these important points or look at the video number of times. First, organic waste ante enti? Kitchen waste, agri residue. Like దీన్ని ఇవి ఎగ్జాంపుల్స్. దీన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాము? వీఆర్ కన్వర్టింగ్ దట్ ఇంటూ కంపోస్ట్ అండ్ బయోగ్యాస్ అండ్ బయో సిఎన్జి కింద కన్వర్ట్ చేస్తున్నాం. ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి అన్నిటికీ కంబైన్డ్ గా సింగిల్ షార్ట్ ఇవి మీకు తెలుసు చాలు. అలానే నెక్స్ట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ మిక్స్డ్ గార్బేజ్, ప్లాస్టిక్స్, టెక్స్టైల్స్. వీటిని మనం ఏం చేస్తామంటే we will convert them into refuse derived fuel recyclables కింద కన్వర్ట్ చేస్తాం. అది కాకుండా ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్, బ్యాటరీస్, వీఆర్ కన్వర్టింగ్ ఆల్ దీస్ ఇంటూ గోల్డ్ కింద, కాపర్ అండ్ రీయూజబుల్ ప్లాస్టిక్స్ కింద వాడతాం. సో లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్స్. వాటిని దేని కింద, వాట్ ఆర్ వి ట్రైంగ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ? సో ఇవన్నీ చూడండి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పైసా మేకింగ్ థింగ్స్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వేస్ట్స్. కన్స్ట్రక్షన్ వేస్ట్ అంటే ఏముంటాయి? బ్రిక్స్, డెబ్రిస్, కాంక్రీట్. వీటిని దేని కింద కన్వర్ట్ చేస్తున్నాము? రోడ్ బేస్ వేయడానికి బ్రిక్స్, కొత్త బ్రిక్స్, కొత్త టైల్స్ క్రియేట్ చేయడం. ఇవి కాకుండా బయోమెడికల్ వేస్ట్, సిరింజెస్, పీపీఈ, మెడిసిన్స్, ఇవన్నిటిని వీ విల్ కన్వర్ట్, వీటిని బర్న్ చేసి విత్ సేఫ్ టెక్తో ఇన్సిరినేట్ చేస్తాం. ఇన్సిరినేట్ అంటే బర్న్ చేయడం, ఇది మళ్ళీ రీయూజ్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ all the different ways which are available not just in India, throughout the world ఉన్న different kinds of ways ఇవి. వాటిని ఎగ్జాంపుల్స్, వాటిని దేని కింద కన్వర్ట్ చేస్తున్నాం కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకంటే డీటెయిల్గా ఎవరు. సో మీరు జస్ట్ మగ్గప్ కొట్టండి అంతే. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యువర్ ప్రిపరేషన్ వెరీ వెరీ సింపుల్. అది మీరు నమ్మి ఇవన్నీ మగ్గప్ కొడితే మీకు చాలా అడ్వాంటేజ్. సో లుక్ ఎట్ దిస్ ఈ వేస్ట్స్, గార్బేజ్. దీస్ ఆర్ ద డయాగ్రామ్స్. So moving on, what are the different technologies we are using? ఇందాకే చెప్పాను కదా, బయో రెమిడియేషన్. ఓకే, ఆ మెథడాలజీస్ ఏంటిది, వాటి గురించి సింపుల్ డీటెయిల్స్ ఇన్ షార్ట్ అండ్ సింపుల్ వర్డ్స్ చెప్పడం జరిగింది. లుక్ ఎట్ దిస్ బయో రెమిడియేషన్. ఏం చేస్తారంటే అప్లికేషన్ ఏముంటుంది అంటే మైక్రోబియల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకు? డీకంపోజ్ చేయడానికి, అంటే విరగొట్టడానికి. ఇంటూ వాట్? ల్యాండ్ ఫిల్ వేస్ట్ కింద. ఎగ్జాంపుల్, ఇది ప్రాసెస్ ఆల్రెడీ డియోనార్ ముంబైలో చేస్తున్నాం. So you can cite this example for your mains. Next, anaerobic digestion. ఏం చేస్తారంటే ఆర్గానిక్ వేస్ట్ ని బయోగ్యాస్ ఇంకా బయో సిఎన్జి కింద కన్వర్ట్ చేస్తారు. మస్తు పైసలు వస్తుంది దీంట్లోంచి. అది కాకుండా పైరాలసిస్ అండ్ గ్యాసిఫికేషన్. పైరాలసిస్ ఇస్ రిలేటెడ్ టు హీట్. సో ఏం చేస్తారంటే ఒక నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని, అంటే న్యాచురల్ గా విరిగిపోకుండా ప్లాస్టిక్స్, గిస్టిక్స్ ఏవైతే ఉంటాయి విచ్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్, బయాలజికల్ గా డిగ్రేడ్ అంటే విరిగిపోవడం, బయోడిగ్రేడ్ బయాలజికల్ గా విరిగిపోవడాన్ని బయోడిగ్రేడబుల్ అంటారు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే న్యాచురల్ గా డిగ్రేడ్ కాని వస్తువులు, వాటిని ఫ్యూయల్ అండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ వల్ల మస్తు పైసలు వస్తాయి మాకు. సో వెల్త్ కింద కన్వర్ట్ అవుతాం. నెక్స్ట్ కంపోస్టింగ్ అంటే ఏంటి? ఆర్గానిక్ వేస్ట్ తీసుకుంటారు, దాన్ని ఆర్గానిక్ మెన్యూర్ కింద వాడతారు. ఇది తీసుకెళ్ళి చెట్లకి పుట్లకి వేసినాం అనుకో, చెట్లు పుట్లు మంచిగా పెరుగుతాయి, ఎన్వైరన్మెంట్ క్లీన్గా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని సక్ చేస్తుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, మన లైఫ్ మంచిగా ఉంటుంది. దట్ ఈస్ అ హోల్ పాయింట్. అది కాకుండా సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? సర్క్యులర్, సైకిల్ లెక్క. సో వి రీయూజ్, వి రీసైకిల్, వి రీపర్పస్ ఇన్స్టెడ్ ఆఫ్ పడేయకుండా చెడిపోయిన వస్తువులు అనుకున్న వస్తువులను కలెక్ట్ చేసుకుని దాన్ని రీయూజ్, రీసైకిల్ అండ్ రీప్లెనిష్ చేస్తాం. అది కాకుండా ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇన్ వేస్ట్ మానిటరింగ్, స్మార్ట్ బిన్స్ క్రియేట్ చేయడం, రియల్ టైమ్ వేస్ట్ ట్రాకింగ్ సిస్టమ్స్ని పెడతారు. సో ఎంత వేస్ట్ వచ్చింది, ఎంత డిగ్రేడబుల్ వేస్ట్ ఉంది, ఎంత బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంది, ఎంత నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంది, బయోడిగ్రేడబుల్ని దేని కింద కన్వర్ట్ చేసాము, ఎంత కన్వర్ట్ చేసాము, ఎన్ని టన్స్ కన్వర్ట్ చేసాము, అట్లానే నాన్ బయోడిగ్రేడబుల్ని what are the statistics for it. ఇవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో we will monitor everything. So this is one biogas plant, transformation of organic waste into clean energy. So clean energy is without carbon dioxide and all these things. Organic waste నుంచి అందిస్తాం. This is the plant. ఇంత చెత్తని దీంట్లో ప్రాసెస్ చేసి చాలా చెత్త అనుకున్న దాన్ని చాలా మంచిగా చేస్తాం. ఒక వెల్త్ క్రియేట్ చేస్తున్నాం. మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి, మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడానికి, ఇండియాకి అండ్ గ్లోబ్ కూడా పనికొస్తుంది. దానివల్ల
ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో FIIs అండ్ FDIs ఆర్ వెరీ మచ్ రెడీ టు ఇన్వెస్ట్. ఇట్లాంటి దాంట్లో ఇండియాలో సక్సెస్ఫుల్ అయిందంటే వీ కెన్ షేర్ దిస్ టెక్నాలజీ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఈవెన్ ఇన్ దిస్ ఫీల్డ్ వీ కెన్ బి ఫెంటాస్టిక్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో మూవింగ్ ఆన్, వాట్ ఆర్ ది ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేస్ట్ టు వెల్త్ మిషన్? ఏమున్నాయి? ఫస్ట్ ఎనర్జీ సెక్టర్ చూద్దాము. ఎనర్జీ ఫీల్డ్లో, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ, ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ తగ్గిపోతుంది, బయో ఎనర్జీ పెరిగిపోతుంది. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ కెన్ మెన్షన్ ఇన్ యువర్ మెయిన్స్. ఇది ఎనర్జీ సెక్టర్ ఫీల్డ్. ఎంప్లాయ్మెంట్ ఫీల్డ్లో ఎలా? గ్రీన్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకు? వేస్ట్ హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి, రీసైక్లింగ్ చేస్తున్నాం కాబట్టి, టెక్నాలజీ డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి. దిస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, పైసలు. అండ్ ఫైనల్లీ అర్బన్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తాయి? రీక్లెయిమ్డ్ ల్యాండ్ ఫ్రమ్ ల్యాండ్ ఫిల్స్ అండ్ ఇంప్రూవ్ శానిటేషన్ ఫెసిలిటీస్. దిస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ కెన్ మెన్షన్ యువర్ మెయిన్స్. సో అర్బన్లో ఉన్న చెత్తను కూడా క్లీన్ చేసి ఒక బ్యూటిఫుల్ సిటీని క్రియేట్ చేయడం అనేది మనకి చాలా అవసరం, మనకి మంచిది. మన మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద హోల్ పాయింట్. అలానే ఇన్నోవేషన్ పరంగా చూడండి, క్లీన్ టెక్ స్టార్టప్స్, ఇది ఒక కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. FDIs ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఇట్లాంటి బ్యూటిఫుల్ క్లీన్ టెక్ స్టార్టప్స్ చేయడం వల్ల. సో అది వాళ్ళకి బెనిఫిట్, మనకు కూడా బెనిఫిట్. సో అది కాకుండా కమర్షియలైజ్ చేస్తాం, దేన్ని? రీసెర్చ్ని కమర్షియలైజ్ చేస్తాం, ఈ స్టార్టప్స్ని. సో దిస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ మెయిన్స్. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్, పబ్లిక్ హెల్త్ కంట్రోల్స్, డిజీజ్ స్ప్రెడ్ తగ్గిపోతుంది, scientific waste management పెరిగిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఇన్ విచ్ దిస్ వేస్ట్ టు వెల్త్ మిషన్ కెన్ బి యూస్ఫుల్. సో క్లియర్గా మనం మెన్షన్ చేసాం చూడండి ఒకసారి. వాట్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్? బయోరెమిడియేషన్, ఎనరోబిక్ డైజెషన్, పైరాలసిస్ అండ్ గ్యాసిఫికేషన్, కాంపోజిషన్, కంపోస్టింగ్, సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, IoT ఆఫ్ వేస్ట్ ఎనర్జీ. ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ టు యూ. ఇది కాకుండా ఏరియాస్, by doing all these things, which areas get benefited? One is energy field, employment field, urban development field, innovation field and public health field. అన్నిట్లో మనకి బెస్ట్ అండ్ గుడ్ థింగ్స్ కనపడుతున్నాయి. అండ్ ఫైనలీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్? 23-24 బడ్జెట్లో అప్రాక్సిమేట్లీ 857 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఫర్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్. నెక్స్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో over 1.5 lakh tons per day in India was released. Processing rate చూడండి 2024లో 75% of urban waste is now scientifically processed. It's a very important point. From 18% we made it to 75%. చూడండి 2014లో we were only able to process 18%. అంటే 1 ton, ఒక 100 tons తీసుకుంటే 18 tons ప్రాసెస్ చేయగలిగాం. ఇప్పుడు 100 tons తీసుకుంటే 75 tonsని మంచిగా ప్రాసెస్ చేయగలుగుతున్నాం. సో 10 yearsలో ఇంత బ్యూటిఫుల్ డెవలప్మెంట్ అంటే కేకలు అసలు. అది ఫైనల్గా బయో CNG పొటెన్షియల్ చూడండి, ఎస్టిమేటెడ్ 15 million tons per year ఫ్రమ్ అగ్రి అండ్ ఆర్గానిక్ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్ ఫ్యూయల్ బయో CNG. అండ్ ఫైనల్లీ ఫ్యూచర్ మార్కెట్ సైజ్ చూడండి, వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో మనం కింగ్స్ అంటే $15 billion బై 2030 కల్లా ఇండియాకి బెనిఫిట్ అవుతుంది. $15 billion వచ్చినా అంటే అసలు ఇండియా పిక్చర్ రిచ్ అయిపోతుంది. And finally, job creation, 5 lakh green jobs were created by 2030 through circular economy initiatives. Very important point. Final గా జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్లో కూడా 5 లక్షల జాబ్స్ క్రియేట్ చేయొచ్చు బై 2030. 5 ఏళ్లలో ఇంత బ్యూటిఫుల్ జాబ్ ఆపర్చునిటీ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఫైనలీ ఇవన్నీ గ్లోబల్గా వాట్ ఆర్ ద టార్గెట్స్ వీ విల్ అచీవ్? SDG 11, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 11, సిటీస్ అండ్ కమ్యూనిటీస్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఇవన్నీ. SDG 12, responsible consumption and production. And finally, SDG 13, climate action. These are all the points where you can use and target our sustainable development goals 11, 12 and 13. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మూవింగ్ ఆన్, ఒక చిన్న ప్రిలిమ్స్ క్వశ్చన్. ప్రిలిమ్స్లో ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అడగచ్చు? వాట్ ఈస్ అ నోడల్ బాడీ అని అడగచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వైజర్, వీళ్ళ హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. లాంచ్డ్ అండర్ PM STIAC. STIAC అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజరీ కౌన్సిల్. అండ్ ఫైనలీ వాట్ ఈస్ అ కోర్ ఫోకస్? టెక్నాలజీ డ్రివెన్ వేస్ట్ వాలరైజేషన్. దీస్ ఆర్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ యూ కెన్ బి ఆస్క్డ్ ఆన్. అలానే మెయిన్స్ క్వశ్చన్ ఎట్లా రావచ్చు దీని మీద? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేస్ట్ టు వెల్త్ మిషన్ ఇన్ అడ్వాన్సింగ్ ఇండియా సర్క్యులర్ ఎకానమీ. సో ఫస్ట్ మీరు ఇండియా సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? సైకిల్ లాంటిది.
రీయూజ్, రీసైకిల్, రిప్లెనిష్. ఆ పాయింట్స్ పెట్టుకుని ఇప్పుడు చెప్పిన స్లైడ్స్ లో అన్ని మ్యాటర్ రాసినారు అనుకోండి, ఇచ్చేవాడచ్చు ఎగ్జామ్. అండ్ ఫైనల్లీ ఇట్లాంటి క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద సైంటిఫిక్ మెథడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మిషన్ అండ్ అసెస్ దర్ ఇంపాక్ట్ ఆన్ అర్బన్ సస్టైనబిలిటీ. ఇందాక మీకు బయో రెమిడియేషన్ మీకు ఒక స్లైడ్ ఇచ్చాను కదా, ఆ పాయింట్స్ రాస్తే మస్తు. బయో రెమిడియేషన్ కాన్సెప్ట్, ఎనరోబిక్ డైజెషన్, పైరాలసిస్ అండ్ క్లాసిఫికేషన్, కంపోస్టింగ్, సర్క్యులర్ ఎకానమీ, ఇవన్నీ వాడి ఆ ఆన్సర్ రాసినాను అనుకోండి, ఖతర్నాక్. ఆటోమేటిక్గా ఇంతకంటే బెస్ట్ పాయింట్స్ మీకు దొరకవు. మీరు ఎంత సెర్చ్ చేసినా ఇంతకు మించి రాదు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అన్నెసరీలీ ఆన్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. జస్ట్ స్టిక్ టు దీస్ పాయింట్స్, టు ద పాయింట్. ఎప్పుడైనా ఆన్సర్ రాస్తే ఎనీవన్ హూ కరెక్ట్స్ యువర్ పేపర్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, సో this is the most important, this is a very very important topic. Waste to wealth mission చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ కి, ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. మీ కోర్ పాయింట్స్ అని ఇచ్చాను, వీడియోస్ మళ్ళీ చూస్తూనే ఉండండి. రివైజ్, రిపీట్ అండ్ యూ ఆల్సో రీసైకిల్, రీయూజ్ ద వీడియోస్. అండర్స్టాండ్? దానివల్ల మీ నాలెడ్జ్ రిప్లెనిష్ అవుతుంది అండ్ ఫైనల్గా మీ నాలెడ్జ్ కూడా గ్రేటర్ వెల్త్ కింద క్రియేట్ అవుతుంది ఫర్ ద హోల్ కంట్రీ. అండ్ వెన్ యూ బికమ్ ఆఫీసర్స్, యూ కెన్ గైడ్ ఆల్ ద యంగర్ జనరేషన్ into recycling, reuse and replenishment, where వేస్ట్ ని వెల్త్ గా ఎట్లా కన్వర్ట్ చేయొచ్చో చిన్నతనం నుంచి రైట్ ఫ్రమ్ స్కూలింగ్ చెప్తా ఉంటుంటే యంగ్స్టర్స్ కూడా దే విల్ నాట్ వేస్ట్ unnecessary things and they will always think of recycling methods. So that's all for today. The topic is waste to wealth management mission, very very important. I hope all of you have liked the video. Please like, share and subscribe if you feel this is genuinely very very important for you. So like and comment cheyandi. Any doubts you can comment on the YouTube channel. Very nice ga. And please don't forget the most important thing. May 26 is should be your starting day. Use the code SP Live. Get 15 to 20% discount. 1,20,000 is the fees. Dani memo 1,05,000 ki set cheddam. I'll be here. Your faculty, Shamanth Paidikondala. That's my name. So use the code SP Live. SP stands for Shamanth Paidikondala. Use that live. If you have any doubts, please call this number 8121191985 and tell your name and tell my name and then use this code SP Live. Get fantastic concession and reduce the burden on your parents. ఆ ఎక్స్ట్రా అమౌంట్ని మంచిగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ జెన్యూన్లీ లైక్ ఇట్. ఓకే, సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద షో. Have a nice day. Take care. Be energetic. Be healthy. And finally, only secret sauce. Revise, revise, revise. Daily oka 5-10 minutes revision cheste of all the topics. Trust me, on the day of the examination, it will show what it is. So I hope all of you have enjoyed. Take care. Bye bye. Have a nice day. Shamanth Paidikondala signing off. Bye bye.